అలా వెళ్ళిపోతున్న పల్లవినైతే పిలుస్తూ, ఓయ్ ఒకసారి ఆగు అనైతే పిలుస్తూ ఉంటుంది. ఏంటి చెప్పు అని అంటే, నీకొకటి చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది అవని. అలా అనేసరికి ఏం చెప్పాలి, ఇంత క్లియర్గా చెప్పాక నువ్వింకేం చెప్పడానికి ఉంది అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది. ఇక తన కాల్లో చెప్పైతే తీస్తూ ఉంటుంది. అలా చెప్పు తీసి, చెప్పు తెగేలా కొడతాను అని చెప్పేసి అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటుంది. నీకు మళ్ళీ వినిపించిందా లేదా, చెప్పు తెగేలా అప్పుడు నీకు చెప్తాను నీ బుద్ధి అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది. మా భార్యాభర్తల మధ్యకి వచ్చావంటే అస్సలు ఊరుకునేదే లేదు. నా భర్తకి రెండో పెళ్లి చేస్తావా, అసలు నీ బండారం బయటపడింది అంటే నీ పరిస్థితి ఏంటో నువ్వు తెలుసుకో. పదే పదే నేను అసలు బయటికి రావడానికి కారణమే నువ్వు. ఆ విషయం నేను తెలిసి కూడా నిన్నేం చేయకుండా వదిలేసానంటే ఇంకా ఎక్స్ట్రాలు చేస్తున్నావేంటి, ఇంకా ఊరుకునేదే లేదు. ఈసారి నా జోలికి వచ్చే ఊరుకున్నాను. మా ఇద్దరిని విడగొడతాను, పెళ్లి చేస్తాను అంటే మాత్రం ఇదే చెప్పు రోడ్డు మీద నలుగురిలో నిన్ను నిల్చోబెట్టి నువ్వు ఇలాంటి చెప్పులు 100 పడతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకో. 100 చెప్పులతో నిన్ను కొట్టి నీకు బుద్ధి చెప్పే వరకు నేను ఊరుకునేదే లేదు అని చెప్పేసి చాలా సీరియస్గా అవని అయితే పల్లవిని తిడుతూ ఉంటుంది. ఆ మాటలకి పల్లవి అయితే చాలా సీరియస్గా పల్లవి ఇచ్చిన అవమానానికి షాక్ అవుతూ ఉంటుంది. ఇక దీనికి ఎలా అయినా వార్నింగ్ ఇవ్వాల్సిందే అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవితో అయితే, నువ్వు అలా చూస్తూ ఉండు, ఇలాంటి చెప్పులు 100 చెప్పులతో కొట్టి నీకు బుద్ధి చెప్తాను. పదే పదే ఊరుకుంటున్నాను కదా అని నా సహనాన్ని పరీక్షిస్తే మాత్రం ఊరుకునేదే లేదు. నా సహనాన్ని కోల్పోయాననుకో, నా విశ్వరూపం చూస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు. ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పేసి అయితే అవని చాలా సీరియస్గా పల్లవికి చెప్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక నీకు ఎంత చెప్పినా వేస్ట్ అని చెప్పేసి చెప్పు పడేసి తను చెప్పు వేసుకొని అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో అని చెప్పేసి చెప్పు చూపిస్తూ ఉంటుంది. అలా చూపించి చెప్పి వేసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అవని. అలా వెళ్ళిపోగానే అవని ఇచ్చిన వార్నింగ్కి పల్లవి అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. ఇదేంటి ఇంత సీరియస్ అయిపోయింది అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అవని. పల్లవి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది అవనిని.